కేబుల్ ఆపరేటర్స్ అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, ఎస్ఆర్ ఎంబెడెడ్ టెక్నాలజీస్, హైదరాబాద్. ఈరోజు కేబుల్ టీవీ బిల్లింగ్ సాఫ్ట్వేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలుసుకున్నాను. ఆల్రెడీ ప్రీపెయిడ్ వర్షన్స్, డిఫరెంట్ మోడల్స్ ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేశాను, పంపించారు. నాకు చాలామంది ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఓల్డ్ కస్టమర్స్, ఇంకా పోస్ట్ పెయిడ్ వాడుతున్న వాళ్ళు, కొత్త కస్టమర్స్ కూడా కొన్ని మోడిఫికేషన్స్, కొన్ని అప్డేట్స్ అడిగారు. దాని ప్రకారం డిజైన్ చేసింది ఇది 3.2 వర్షన్. 3.2A B ఉండేవి, ప్లస్ 3.8 ఇవన్నీ ఉండేవి. 3.2C ఇప్పుడు దీంట్లో ఇదివరకే దీనికి తేడా ఏంటంటే కొన్ని అప్డేట్స్ జరిగినాయి. అవి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ సాఫ్ట్వేర్. దీనికి ఎటువంటి ఇంటర్నెట్ కానీ సర్వర్ కానీ అలాంటిది ఏం అవసరం లేదు. బేసిక్ డెస్క్టాప్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ దేంట్లో అయినా వర్క్ అవుతుంది. దీనికంటే సిస్టమ్ పర్టికులర్ సిస్టమ్ అనే కాన్ఫిగరేషన్ అవసరం లేదు. నార్మల్ బేసిక్ కంప్యూటర్స్ దేంట్లో అయినా కానీ వర్క్ అవుతుంది. దీనికి ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేదు. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చాలామంది వాడుతున్నది కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ డివైస్ మాస్టర్ అంటే మన దగ్గర మిషన్లు ఎన్ని ఉన్నాయి, బిల్లింగ్ మిషన్స్, అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే మన లైన్మెన్ బయటకు వెళ్ళి కలెక్షన్ బాయ్ ఉంటాడు కదా, వాళ్ళకి మిషన్స్ ఇస్తాం. వాళ్ళ పేరుతో ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటాం. మిషన్లో ఎన్ని మిషన్లు ఉంటే అన్ని మిషన్లు. నేను ఒక 5 మిషన్స్ యాడ్ చేశాను ఇక్కడ. అలాగే మీ దగ్గర ఒక మిషన్ ఉంటే ఒక మిషన్ యాడ్ చేసుకోవచ్చు. ఆ మిషన్లోనే కస్టమర్స్ అందరిని వేసుకోవచ్చు. అలాగే మిషన్స్ యాడ్ చేసుకుని ఫస్ట్ మిషన్ యాడ్ చేసుకోవాలి. మిషన్ యాడ్ చేసుకున్న తర్వాత మిషన్ యాడ్ చేసుకోవాలంటే మిషన్ యాడ్ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 అని ఉంది కదా, ఫ్రెష్ డేటాలో అయితే 1 అని వస్తుంది. ఇక్కడ మీ ఎంప్లాయీ పేరు, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకుంటారు. దాని తర్వాత యాడ్ డివైజ్. సపోజ్ ఇక్కడ ఒక డివైజ్ యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ సత్య అని యాడ్ చేస్తున్నాను, లేదా శ్రీను ఏదో నేమ్ యాడ్ చేస్తున్నాను. ఫోన్ నెంబరు 1 2 3 4 5 6 7 8 9 0. యాడ్ డివైస్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. అలా మిషన్ యాడ్ చేసుకున్నాం మన సాఫ్ట్వేర్కి, బిల్లింగ్ మిషన్. తర్వాత మిషన్ యాడ్ చేసుకున్న తర్వాత రూట్స్ యాడ్ చేసుకోవాలి. రూట్స్ అంటే ఏరియాలు, లేదా మీ కాలనీలు, విలేజ్లు, లైన్లు, మీ ఇష్టం. మీది డిఫరెంట్ పేర్లతో మీరు పిలుస్తుంటారు కాబట్టి నేను అలా చెప్తాను. రూట్లు నేను ఇక్కడ ఒక 15 రూట్లు యాడ్ చేశాను. 5 మిషన్లకి 15 రూట్లు యాడ్ చేశాను. 1 2 3 4 5 మిషన్స్ ఉన్నాయి. 5 మిషన్స్కి డిఫరెంట్ ఏరియాస్ కావచ్చు, కాలనీలు కావచ్చు, అది మీకు విలేజ్లు కావచ్చు, అలా డిఫరెంట్గా యాడ్ చేశాను. ఒక్కొక్క కాలనీలోనూ కొంతమంది కస్టమర్స్ని యాడ్ చేసుకుంటాం. అలాగే మిషన్ 1లో నేను ఒక 4 విలేజెస్ని యాడ్ చేశాను. అలాగే మనం రూట్లు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ రూట్లు యాడ్ చేసుకున్న తర్వాత కస్టమర్లోకి వెళ్ళి యాడ్ కస్టమర్లోకి వెళ్తే ఇక్కడ మనం ముందు యాడ్ చేసాం కదా, రూట్లు యాడ్ చేసాం కదా, ఆ రూట్లు చూపిస్తుంది. ఇక్కడ ఏ రూట్లు అయితే ఉన్నాయో ఆ రూట్లో మనం కస్టమర్ని యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ రూట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఆర్ఎంపీఆర్ అని ఒక రూట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ రూట్లో ఆల్రెడీ ఇక్కడ 12 మంది కస్టమర్స్ని యాడ్ చేస్తున్నాను. నేను 11 మంది కస్టమర్స్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ కస్టమర్ వచ్చింది 12, ఆర్ఎంపీఆర్ 0012. ఇది ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. మనం రూట్ సెలెక్ట్ చేసుకుని కస్టమర్ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆర్ఎంపీఆర్ 12. ఈ ఆర్ఎంపీఆర్ 12 అనే నెంబర్కి, కస్టమర్ ఐడికి ఎవరి పేరు మీద ఇవ్వాలి అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఇది కస్టమర్ నేము, ఫోన్ నెంబరు, అడ్రస్సు, సెటప్ బాక్స్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు, కార్డు నెంబర్ కానీ, క్యాప్ నెంబర్ కానీ, ఆధార్ నెంబరు ఇది ఉంటే ఇచ్చుకుంటాం. ఇక్కడ పాత బ్యాలెన్స్, యాక్టివేషన్ ఛార్జెస్ కానీ, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కానీ, ముందు లేదా సెటప్ బాక్స్ అమౌంట్ కానీ అలాంటివి ఏమైనా ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నేమ్ యాడ్ చేస్తాను, ABCD ఏదో ఇచ్చాను. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. వర్క్ యాడ్ చేసి ఫోన్ నెంబరు, కార్డు నెంబరు, STB నెంబరు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ బ్యాలెన్స్, పాత బ్యాలెన్స్ అంటే పాత బ్యాలెన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మంత్లీ ఛార్జ్, మంత్లీ 200 300 ఎంతో. పాత బ్యాలెన్స్ సపోజ్ ఒక 100 రూపీస్ ఉంది, మంత్లీ ఛార్జ్ వచ్చేసి 250. ట్యాక్సెస్ అలాంటివి ఏమంటే పెట్టుకోవచ్చు.
పెయిడ్ అమౌంట్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 17th రోజుకి ఈ మంత్ బిల్లు కట్టేసి ఉంటే కనుక ఇతను పెయిడ్ అమౌంట్లో పెడతాం. ఇంకా కట్టలేదంటే అలా వదిలేస్తాం. కరెంట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలి, పాత బ్యాలెన్స్ ఒక 100 రూపీస్, ఇక్కడ మంత్లీ ఛార్జ్ 250 రూపీస్, టోటల్ 350 రూపీస్ రావాలి. క్లిక్ చేస్తే క్లిక్ చేస్తే 350 రూపీస్ వస్తుంది. ఇవన్నీ జీరో వచ్చినాయి, మనం ఏమో యాడ్ చేయలేదు కాబట్టి జీరో వచ్చినాయి. వీటిలో మనం ఏమైనా మొబైల్ నెంబర్ అవి పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అలాగే లాస్ట్ పే డేట్, లాస్ట్ మంత్ ఎప్పుడు పే చేశాడు, ఎంత పే చేశాడు అని కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంటర్ చేయకుండా స్టార్టింగ్లో వదిలేసినా కానీ నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. మనం మిషన్లో డేటా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అప్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ని చేసిన తర్వాత ఆ కస్టమర్ రన్నింగ్లో ఉన్న కస్టమరా లేకపోతే డిస్కనెక్ట్ అయిపోయిన కస్టమరా ఏంటో మనకి సెలెక్ట్ చేసుకోవాలి. యాక్టివ్ అంటే రన్నింగ్లో ఉన్న కస్టమర్, టెంపరీ డిస్కనెక్టెడ్, పర్మనెంట్లీ డిస్కనెక్టెడ్ 3 ఆప్షన్స్ ఉంటాయి. యాక్టివ్లో పెట్టినప్పుడు యాక్టివ్లో పెట్టి యాడ్ కస్టమర్ యాడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఎంత ఉంది, అది RMPR 0012 ఉంది. ఇప్పుడు కస్టమర్ యాడ్ సక్సెస్ఫుల్ ఉంది కదా, ఓకే కొట్టగానే ఆటోమేటిక్గా నెంబర్ పెరుగుతుంది. RMPR 0013 వచ్చింది. ఇప్పుడు అలా మనం కస్టమర్స్ని యాడ్ చేసుకోవాలి. కస్టమర్స్ని అలాగనే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకు ఎక్సెల్ ఫైల్ ఉంటే కనుక ఇక్కడ ఇంపోర్ట్ కస్టమర్ ఉంటుంది. ఇంపోర్ట్ అని ఉంది కదా, ఆ ఎక్సెల్ ఫైల్ డైరెక్ట్గా కస్టమర్ లిస్ట్లోకి ఇంపోర్ట్, ఇలాగే డైరెక్ట్గా ఇలా డేటానే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే ఎక్సెల్ ఫైల్నైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒక ఎక్సెల్ ఫైల్ దీంతో పాటు ఒక ఎక్సెల్ ఫైల్ ఇస్తాము. ఎక్సెల్ ఫైల్లో మీ డేటా ఎంటర్ చేసుకుని ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మీ ఎక్సెల్లో ఈజీగా ఉందనుకుంటే కనుక. దీంట్లో ఇదివరకు లేని ఆప్షన్ ఇది ఒకటి ఉంది. ఫస్ట్ ఇది ఒకటి, ఇంతకుముందు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎక్సెల్ ఫైల్ లేదు. దీంట్లో ఎక్సెల్ ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవటం, కస్టమర్ లిస్ట్ని ఎక్స్పోర్ట్ చేసుకోవటం ఆప్షన్ ఉంది. ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది కస్టమర్ని యాడ్ చేసుకోవటం ఇక్కడ చూపిస్తుంది. టోటల్ కస్టమర్స్ని ఎంతమంది యాడ్ చేస్తాము, అందులో యాక్టివ్ కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు. టోటల్ కస్టమర్స్ వచ్చేసి 1452 మంది ఉన్నారు. యాక్టివ్ కస్టమర్స్ వచ్చేసి 1414 మంది ఉన్నారు. అంటే రిమైనింగ్ కస్టమర్స్ టెంపరీ డిస్కనెక్టెడ్లో కానీ పర్మనెంట్ డిస్కనెక్టెడ్లో కానీ ఉన్నట్టు. అది ఎక్కడ లిస్ట్ అనేది మీకు రిపోర్ట్స్లో చూపిస్తుంది సెపరేట్గా. తర్వాత యాడ్ కస్టమర్ అయిపోయింది. అలాగే యాడ్ చేసుకుంటాం. సెర్చ్ కస్టమర్ లేదా ఫస్ట్ పర్టికులర్ కస్టమర్ గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నాం. సెర్చ్ కస్టమర్లోకి వెళ్ళి ఇక్కడ ఫోన్ నెంబర్ కానీ కస్టమర్ ఐడి కానీ STB నెంబర్ కానీ కార్డ్ నెంబర్ కానీ ఇచ్చి సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేయాలి. ఏదో ఫోన్ నెంబరు మన దగ్గర నా లిస్ట్లో ఉన్న ఫోన్ నెంబర్, నాకు తెలిసిన నెంబరు ఏదైనా నెంబర్ ఇచ్చి యాడ్ చేయాలి, సెర్చ్ చేయాలి. అలాగే లేదా కస్టమర్ ఐడి సెలెక్ట్ చేసి కస్టమర్ ఐడి ఇస్తే తీసుకుంటారు. లేదంటే STB నెంబర్తో సెర్చ్ చేయొచ్చు. సపోజ్ నేను ఫోన్ నెంబర్తో సెర్చ్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్తో సెర్చ్ చేస్తాను 7569169983. ఈ నెంబర్ ఏ కస్టమర్ ఉందో ఇప్పుడు మనం సెర్చ్ చేయాలి. AMPR 002 అనే కస్టమర్కి ఈ మొబైల్ నెంబర్ ఉంది. అలాగే నెంబర్ ఇక్కడ సెర్చ్ చేసుకోవటం మాత్రమే ఇది ఆప్షన్. అంటే కస్టమర్ డీటెయిల్స్, ఇతను ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు, యాక్టివ్లో ఉన్నాడా, రన్నింగ్లో ఉన్నాడా, లేదంటే టెంపరీ డిస్కనెక్టెడ్లో ఉన్నాడా, ఆ డీటెయిల్స్ తెచ్చుకోవడం కోసం. ఇంత పాత బ్యాలెన్స్ ఎంత ఉంది ఏంటంటే డీటెయిల్స్ తెచ్చుకోవాలి. లేదు అంటే మనం అప్డేట్ డిలీట్ కస్టమర్లోకి వెళ్ళి అక్కడైనా చూసుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ కస్టమర్ ఆప్షన్ ఇది. దీనికి ఫోన్ నెంబర్ ద్వారా కానీ కస్టమర్ ఐడి ద్వారా కానీ STB నెంబర్ ద్వారా కానీ కార్డ్ నెంబర్ ద్వారా కానీ ఏదైనా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ డిలీట్ కస్టమర్. సపోజ్ ఏదైనా కస్టమర్ పేమెంట్లు మార్చాలి, లేదా ఫోన్ నెంబర్ మార్చాలి, లేదంటే అమౌంట్లు మార్చాలి, లేదంటే నేమ్ మార్చాలి, ఏదైనా మార్చుకోవచ్చు. ఒక కస్టమర్ ఐడి తప్పించి మీద ఏదైనా మార్చుకోవచ్చు. సపోజ్ ఏదో నేమ్ ఉంది, నేమ్ మార్చాలి. ఇక్కడ నేమ్ ముందు నెంబర్ ఉంది, నెంబర్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసేస్తాం K వెంకటరమణ వెంకటేశమ్మ ఉంది. అప్డేట్ కస్టమర్, ఇక్కడ అప్డేట్ చేస్తే అప్డేట్ అవుతుంది. లేదు ఇతను పేమెంట్లు, సపోజ్ పాత బ్యాలెన్స్ 17 రూపీస్ ఉంది, మంత్లీ ఛార్జ్ 1 రూపీ ఉంది. ఇది 1 రూపీ కాదు, సపోజ్ ఇది 500 రూపీస్ లేకపోతే 300 రూపీస్ పెట్టిన 300 రూపీస్. పాత బ్యాలెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు కరెంట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేస్తే 300 రూపీస్ ఇక్కడ చూపిస్తుంది. 300 రూపీస్ యాక్టివ్లో ఉంది. ఓకే, ఇది మొబైల్ నెంబరు, STB నెంబరు, ఇలాంటి ఏమన్నా మార్చుకోవచ్చు. ఇప్పుడు STB నెంబర్ ఉంది, STB నెంబర్ మార్చుకోవచ్చు, కార్డ్ నెంబర్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. ఒక కస్టమర్ ఐడి తప్పించి మిగతా అన్నీ మార్చుకోవచ్చు. నేను మార్చిన తర్వాత అప్డేట్ కస్టమర్ సపోజ్ ఏదైనా పర్టికులర్ కస్టమర్ది మన డీటెయిల్స్ కావాలి. లాస్ట్ 1 ఇయర్ నుంచి ఎప్పుడెప్పుడు బిల్లు కట్టాడు, ఎంత బిల్లు కట్టాడు ఏంటో డీటెయిల్స్ కావాలంటే కనుక
ఏదైనా కస్టమర్ని సెలెక్ట్ చేసి కస్టమర్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ చేసుకుని ఆ కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏదో కస్టమర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కస్టమర్ రిపోర్ట్, ఎందుకంటే ఏమో కలెక్షన్స్ లేవు అవుతున్నాయి, ఏం లేవు, ఆ డీటెయిల్స్ వస్తాయి మొత్తం. కస్టమర్ లాస్ట్ 1 year 2 years ఏమైనా ఉంటే కనుక ఆ బిల్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అలాగే సపోజ్ అందరికీ కస్టమర్స్ అందరికీ కూడా ఒక 10 రూపాయలు పెంచాలి లేదా 10 రూపాయలు తగ్గించాలి, 50 రూపాయలు పెంచాలి అనుకుంటే టు ఆల్ అని కొట్టి ఒక 10 రూపీస్ పెట్టామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్లీ ఛార్జ్ ఎంత 320 ఉంది, 320 కాదు 350 చేయాలి మనం యాక్చువల్గా మంత్లీ ఛార్జ్. ఇక్కడ 320 ఉంది కాబట్టి ఇంకొక 30 రూపీస్ పెట్టి ప్లస్ కొడితే అందరికీ కూడా 350 అయిపోతుంది. అంటే ఇక్కడ ఉన్న దానికి 30 రూపీస్ యాడ్ అవుతుంది. ఇక్కడ 320 ఉంది 350 అవుతుంది, అలాగే 220 ఉన్న వరకు 250 అవుతుంది. ఇప్పుడు నేను 30 రూపీస్ పెట్టి అప్డేట్ కొట్టాను, మొత్తం అందరికీ అప్డేట్ అయ్యేలాగా. 1400 చేంజ్ ఉన్నారు, అందరికీ అప్డేట్ అయిపోయింది. 330 అయింది, 330 అయింది. ప్రీవియస్ బ్యాలెన్స్ తీసేసి దీనికి 30 రూపీస్ పెంచి పెట్టాను కాబట్టి. అదే సపోజ్ ఇప్పుడు 330 ఉంది, 330 కాదు వీళ్ళందరికీ కూడా 50 రూపీస్ తగ్గించేయాలి అనుకోండి. 50 రూపీస్ తగ్గించేయాలి అందరికీ, మైనస్ కొడితే ఇప్పుడు అందరికీ రెడ్యూస్ అయిపోద్ది మంత్లీ ఛార్జ్. అందరు ఈక్వల్గా ఉంటే ఈక్వల్గా చూపిస్తారు. మనమేమో కొంతమందికి ఒకలాగా కొంతమందికి ఒకలాగా పడితే ఇప్పుడు 330 ఉండితే 20 రూపీస్ తగ్గించాం అందరికీ, 310 అయింది. అలా కాకుండా పర్టికులర్గా రూట్స్ కొన్ని ఏరియాలు కొన్ని విలేజ్లకి మాత్రమే తగ్గించాలి లేదా పెంచాలంటే ఇక్కడ రూట్ అని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్లస్ మైనస్ చేస్తే అవుతుంది. ప్రీవియస్ బ్యాలెన్స్ సపోజ్ అందరికీ కూడా ప్రీవియస్ బ్యాలెన్స్ ఉండిపోయింది, అందరితో ఒక 200 300 ఎంతో ఉంది, అందరిది క్లియర్ చేయాలి, జీరో చేయాలనుకుంటా కనుక ఇక్కడ 2 ఆల్ కొట్టి ఇది జీరో పెడితే అందరికి జీరో అయిపోతుంది. లేదు అందరికీ కూడా 100 రూపాయలు యాడ్ చేయాలనుకుంటే అందరికీ యాడ్ చేయొచ్చు. అలాగే రూట్ వైజ్గా కూడా పాత బ్యాలెన్స్ ప్రీవియస్ బ్యాలెన్స్ అంటే ఇది ప్రీవియస్ బ్యాలెన్స్లో అందరికి యాడ్ చేయాలన్నా లేదా అందరికి మైనస్ చేయాలన్నా ఇక్కడ చేయొచ్చు. క్లియర్ మొత్తం ప్రీవియస్ బ్యాలెన్స్ అందరికీ క్లియర్ చేసేయాలనుకుంటే క్లియర్ చేసేయచ్చు. ఇంతకుముందు వర్షన్లో ఈ ఆప్షన్స్ లేవు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేసింది ఇది. ఈ ప్రీవియస్ బ్యాలెన్స్ అప్డేట్ చేయటం, మైనస్ చేయటం, ప్లస్ చేయటం అనేది ప్రీవియస్ బ్యాలెన్స్ ఇంతకుముందు వర్షన్లో లేదు, ఇప్పుడు దీంట్లో ఉంది. అలాగే షిఫ్ట్ కస్టమర్ అంటే సపోజ్ ఒక విలేజ్ నుంచి లేక ఒక రూట్ నుంచి ఇంకొక రూట్ నుంచి ఆ రూట్కి కస్టమర్ షిఫ్ట్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే ఏరియాకి వేరే కాలనీకి వెళ్ళిపోయాడు, అక్కడికి అతను షిఫ్ట్ చేయాలి. సపోజ్ APFL 11001 ఉంది, 0012ని వేరే ఏరియాకి ఇప్పుడు ఎంత ఉంది APFL, దీని నుంచి ఏదో కాలనీకి మనం షిఫ్ట్ చేయాలి. సపోజ్ ఇందులో ఏదో SCBD అని ఉంది, దీంట్లో ఎంతమంది ఉన్నారు 7 మెంబర్స్ ఉన్నారు. దీంట్లోకి ఏదైనా ఒక 2 కస్టమర్ని షిఫ్ట్ చేయాలనుకోండి, ఇలా షిఫ్ట్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ కస్టమర్ కొడితే ఇందులోకి షిఫ్ట్ అయిపోతారు. ఇందాక 7 మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 9 మెంబర్స్ అయ్యారు. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ SCBD 007 ఉంది, ఇక్కడ SCBD 00809 యాడ్ అయింది. అలాగే అప్లోడ్ డౌన్లోడ్ అంటే అప్లోడ్ టు డివైస్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూసిన డేటా అంతా మిషన్లోకి అప్లోడ్ చేసుకోవటం. డౌన్లోడ్ టు PC అంటే ఆల్రెడీ మన కలెక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత డౌన్లోడ్ టు PC అంటే మిషన్లోంచి కలెక్షన్ డేటాని మీ సాఫ్ట్వేర్లోకి వేసుకుంటాం. ఇక్కడ మీ కేబుల్ నెట్వర్క్ పేరు, మీ ఊరు, ఫోన్ నెంబరు అవన్నీ వస్తాయి. సెట్ హెడ్ ఇది ప్రింట్లో పైన వస్తుంది. హెడర్ అంటే థ్యాంక్ యూ, కాంటాక్ట్ నెంబర్ ఏమేమో కింద వస్తాయి, ప్రింట్లో కింద వస్తాయి. మన బిల్డింగ్ మిషన్ నుంచి వచ్చే ప్రింట్లో ఇక్కడ సెట్ హెడర్ ఫోటో అంటే. అలాగే మన దగ్గర ఎన్ని డివైజ్లు ఉన్నాయో అన్ని డివైజ్ చూపిస్తాయి. ఏ డివైజ్ అయితే కనెక్ట్ చేస్తున్నామో ఆ డివైజ్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ అడ్మిన్కి యూజర్కి పాస్వర్డ్ డిఫరెంట్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం మనం నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అడ్మిన్కి ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, యూజర్కి ఒక పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. అడ్మిన్కి యూజ్ చేస్తేనేమో మొత్తం అన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యి చూపిస్తాయి. అదే యూజర్ అయితే ఓన్లీ డౌన్లోడ్ అప్లోడ్ రిపోర్ట్స్ వరకే ఎనేబుల్ అవుతాయి. మిగతా ఏమీ డిలీట్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ యూజర్ చేయలేడు, అడ్మిన్ మాత్రమే చేయగలరు. అడ్మిన్ అయితే ఎనీ చేంజ్ డిలీట్ చేయొచ్చు, పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా డేటా కస్టమర్ డేటా మాడిఫై ఏదైనా చేయొచ్చు. కాబట్టి యూజర్ ఏంటంటే ఓన్లీ రిపోర్ట్ చూసుకోవటం, డౌన్లోడ్ అప్లోడ్ చేసుకోవటం, ఆఫీస్ పేమెంట్స్ కొట్టడం ఇంతవరకే ఉంటుంది. ఆఫీస్ పేమెంట్స్, డౌన్లోడ్ అప్లోడ్,
రిపోర్ట్స్ చూసుకునే వరకే యూజర్కి పర్మిషన్ ఉంటుంది. అడ్మిన్కి అయితే అన్నీ చేసుకోవచ్చు, ఏదైనా మాడిఫై చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఓకే, బ్యాకప్. నెక్స్ట్ బ్యాకప్ అంటే మన డేటా ఇప్పుడు వరకు ఉన్న డేటాని ఇప్పుడు సపోజ్ సిస్టమ్ ఖరాబ్ అయిందో లేకపోతే ఫార్మేట్ చేయించామో ఏదో చేసామో ఈ డేటా బ్యాకప్ ఫైల్ పెట్టుకుంటే మనం ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫైల్ పెట్టుకొని ఇక్కడ ఈ నేమ్తో ఫైల్కి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. బ్యాకప్ ఎఫ్లో పెట్టాను నేను. ఇది సపోజ్ ఎఫ్లో SRET కేబుల్ 3.2C బ్యాకప్. ఈ బ్యాకప్ ఫైల్ అంటే మీ కస్టమర్ డేటా అంతా ఫైల్లో ఉంటుంది. ఎప్పుడైనా సిస్టమ్ ఫార్మేట్ అయినా ఏ విధంగా ఈ బ్యాకప్ ఫైల్ తీసి తెచ్చుకొని మనం మంత్లీ వన్స్ ట్వైస్ 2 times ఈ బ్యాకప్ ఫైల్ తీసుకుంటూ ఉంటే ఏ మెయిల్లో పెట్టుకుని ఎంత ఉండదు, 2-3 MB ఉంటుంది. ఇది తీసుకెళ్ళి ఏ మెయిల్లోనే పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఈ బ్యాకప్ ఫైల్. ఇది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మనం మిషన్ డౌన్లోడ్ చేసినప్పుడు లాగిన్ చేసినప్పుడు అప్డేట్ అవుతుంది. మనం మాన్యువల్గా అప్డేట్ చేయవలసిన లేదు. కాబట్టి ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఈ డేటా ఫైల్ని అక్కడ ఈ యాప్ అనే ఫోల్డర్లోనో లేదా ఈ ఫోల్డర్లో మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా పెన్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే మెయిల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా ఒక ఫోల్డర్ పెట్టుకోవచ్చు. బ్యాకప్ ఉంటుంది అది. నెక్స్ట్ ఆఫీస్ పేమెంట్స్. సపోజ్ మిషన్ లైన్లో పంపించారు, కలెక్షన్ పంపించారు, ఆవిడ ఆఫీస్కి వచ్చి ఎవరైనా పేమెంట్స్ కట్టాలనుకుంటారు. వాళ్ళకి వాళ్ళ దగ్గర పేమెంట్ కట్టించుకోవడానికి అది కూడా రిపోర్ట్స్లోకి వెళ్తుంది. సపోజ్ ఏదో కస్టమర్ వచ్చారు, అతను బ్యాలెన్స్ 730 రూపీస్ ఉంది. ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కస్టమర్ వచ్చి నా ఫోన్ నెంబరో, అతని ఫోన్ నెంబరో, కస్టమర్ ఐడియో, STB నెంబర్ ఏదో చెప్తాడు, ఏదో పట్టుకొని వస్తాడు. అతను ఫోన్ నెంబర్ అయినా చెప్పని, లేదంటే కస్టమర్ ఐడి అనేది గుర్తుండే, లేదా STB నెంబర్ అయినా ఏదో చెప్తే అప్పుడు మనం సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెర్చ్ చేస్తే అసలు డీటెయిల్స్ వస్తుంది. డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అమౌంట్ 730 రూపీస్ కట్టాలి. అందులో సపోజ్ ఒక 700 రూపీస్ కడుతున్నాడు, 700 రూపీస్ పే చేస్తున్నాడు. ఇక్కడ ప్రొసీడ్, అమౌంట్ ఎంటర్ చేసి ప్రొసీడ్. ఇక్కడ వస్తుంది డూ యూ వాంట్ పే దిస్ కస్టమర్ అని, కస్టమర్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఎస్ పడితే ఇక్కడ ఒక ప్రింట్ ఫార్మేట్ వస్తుంది. ఇది మనం నార్మల్గా సిస్టమ్ కనెక్ట్ చేసుకున్న ప్రింటర్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు. ఇది A4 సైజ్ పేపర్లో ఇక్కడ రిసిప్ట్ వస్తుంది, ఒక ఫుల్ పేజ్ వస్తుంది. దాంట్లో ఏమో కస్టమర్కి ఇచ్చేస్తాం, రిసిప్ట్ ఏమో ఆఫీస్ నుంచి కూడా ఆఫీస్ రిసిప్ట్, కస్టమర్ రిసిప్ట్. ఇక్కడ కూడా బిల్ నెంబరు, బిల్ డేటు, STB నెంబరు, కార్డ్ నెంబరు, డ్యూ అమౌంట్, అతను ఎంత డ్యూ ఉన్నాడు, యాక్చువల్గా ఎంత పే చేశాడు, ఇంకా కరెంట్ బ్యాలెన్స్ ఎంత బ్యాలెన్స్ ఉంది, ఆ డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. అది కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఫోన్ నెంబరు ఇవన్నీ వస్తాయి. ఇంతకుముందు దాంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ లేవు. STB నెంబరు, కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు ఇంతకుముందు దాంట్లో లేవు. ఇప్పుడు ఈ వర్షన్లో ఇవన్నీ అప్డేట్ చేస్తారు దీన్ని. ఇంకా ఆఫీస్ పేమెంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఈ ఆఫీస్ పేమెంట్ అలాగనే ఆఫీస్ పేమెంట్ తీసుకోవచ్చు. లేదంటే కస్టమర్స్ ఎక్కువ ఉంటారు, ఆఫీస్కి వచ్చి రెగ్యులర్గా వచ్చి వాళ్ళు ఉన్నారు, మిషన్ ద్వారా తీసుకోవాలి ఆఫీస్ పేమెంట్స్ అంటే మాస్టర్ డివైజ్ అని ఒకటి వస్తుంది. ఆ మాస్టర్ డివైజ్ ద్వారా ఇక్కడ కనెక్ట్ మాస్టర్ డివైజ్ అంటే మొత్తం ఎన్ని రూట్లో ఉన్నాయి, ఇప్పుడు 1, 2, 3, 4 మిషన్లు ఉన్నాయి కదా, 5 మిషన్స్ డేటా ఒకే మిషన్లోకి వెళ్ళిపోతుంది. అది మాస్టర్ డివైజ్ అంటారు. ఆ మాస్టర్ డివైజ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ ఆఫీస్లో కూర్చొని ప్రింట్లు కొట్టచ్చు. అంటే ఇప్పుడు ఇలా ప్రింట్ తీస్తానేమో A4 సైజ్ పేపర్లో పెద్ద పేపర్ వేస్ట్ అయిపోతుంది, ప్లస్ ప్రింటర్ ఒకటి ఉండాలి. ఇదే మిషన్ నుంచి అనుకోండి, మాస్టర్ డివైజ్ ఉంటుంది మిషన్. ఆ మిషన్ నుంచి అయితే మొత్తం ఈ సపోజ్ ఈ 1453 కస్టమర్స్ ఉన్నారు, వీళ్ళందరి డేటా కూడా ఒకే మిషన్లో వేసుకోవచ్చు. 10,000 కస్టమర్స్ని వేసుకోవచ్చు ఒక మాస్టర్ డివైజ్లో. వాళ్ళందరి డేటా ఇందులో ఉంటుంది. ఎవరైనా ఆఫీస్కి వచ్చినప్పుడు జస్ట్ మిషన్లోనే ప్రింట్ ఇచ్చేయచ్చు. అక్కడ పేపర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ప్లస్ మొత్తం డీటెయిల్డ్ బిల్లు రిసిప్ట్ వస్తుంది అతనికి. అక్కడైతే ఓన్లీ కొన్ని డీటెయిల్స్ వస్తాయి ఆఫీస్ ఇచ్చే రిసిప్ట్లో. అదే మిషన్ నుంచి చేస్తే STB నెంబరు, కార్డ్ నెంబరు, లాస్ట్ పేడ్ డేటు, లాస్ట్ పేడ్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ వస్తాయి ఆఫీస్ పేమెంట్స్. ఇక్కడ మాస్టర్ డివైజ్ అని ఉంటుంది. మాస్టర్ డివైజ్ అయితే మీకు ఎక్కువ ఆప్షన్స్ ఉంటుంది. అది మినిమం ఒక 10,000 కస్టమర్స్ కూడా ఒక మిషన్లో వేసుకోవచ్చు. దాని రిపోర్ట్స్ కూడా ఆఫీస్ పేమెంట్ రిపోర్ట్స్ కూడా సెపరేట్ రిపోర్ట్స్ చూపిస్తుంది రిపోర్ట్స్లో. ఇక్కడైతే కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి ఆఫీస్ పేమెంట్ కొట్టినప్పుడు. అదే మిషన్ నుంచి తీసుకునే రిపోర్ట్స్లో అయితే కంప్లీట్గా మన బిల్లింగ్ మిషన్స్ కలెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏజెంట్ కస్టమర్కి ఎలాంటి రిసిప్ట్ ఇస్తాడో అలాగే సేమ్ ఆఫీస్లోకి ఇచ్చినప్పుడు కూడా ఆ రిసిప్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్ మెయిన్. ఇదివరకు దానికి ఇప్పటికీ చాలా తేడాది ఏంటంటే రిపోర్ట్స్లో ఇంతకుముందు కస్టమర్ డీటెయిల్స్ కొంతవరకు ఉన్నాయి. ఇప్పుడు ఇది సపోజ్ నేను రిపోర్ట్స్లో కలెక్షన్ అండ్ డ్యూ రిపోర్ట్, ఎంత కలెక్షన్ అయింది, ఎంత డ్యూ ఉంది ఆ డీటెయిల్స్. సపోజ్ ఈరోజు 17th టుడే రిపోర్ట్, ఈరోజు ఎంత కలెక్షన్ అయింది, ఎంతమంది పే చేస్తారనేది తెలుసుకోవాలంటే ఇక్కడ డే వైజ్ కలెక్షన్ రిపోర్ట్ డేట్ 17th September 2021,
నెంబర్ ఆఫ్ కస్టమర్స్ 27 మెంబర్స్. టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? 14,000 ఎంత వచ్చింది. వాళ్ళ బిల్ నెంబరు, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఫోన్ నెంబరు, ఎస్టీబీ నెంబరు, కార్డ్ నెంబరు, పేడ్ అమౌంట్ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇంతకుముందు దాంట్లో ఈ డీటెయిల్స్ అన్నీ లేవు. ఇంతకుముందు ఎస్టీబీ కార్డ్ నెంబర్ లేదు, ఓన్లీ ఫోన్ నెంబర్ వరకే ఉన్నాయి. అలాగే సపోజ్ డే టు డే రిపోర్ట్, పర్టికులర్ డే ఏదో 10వ తారీఖు నుంచి లేకపోతే ఈ రోజు వరకు 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎంత కలెక్షన్ అయింది, ఎంతమంది కట్టారు అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ వస్తుంది. 39 మెంబర్స్ కట్టారు, 15,741. ఇక్కడ కూడా బిల్ నెంబరు, బిల్ డేటు, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబరు, పేడ్ అమౌంట్ ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్, ఫ్రమ్ 10th సెప్టెంబర్ 2021 నుంచి 17th సెప్టెంబర్ 2021 వరకు వచ్చిన కలెక్షన్ ఇది. అలాగే కలెక్షన్లో మళ్ళీ మంత్లీ రిపోర్టు, మంత్ సెలెక్ట్ చేసుకుంటాం. మంత్లీ రిపోర్టు మంత్ ఏంటి? సెప్టెంబర్ 2021. 39 మెంబర్స్ కట్టారు. టోటల్ అమౌంట్ వచ్చి 15,741. బిల్ డేటు, బిల్ నెంబరు, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబరు, పేడ్ అమౌంట్. మనం ఈ డీటెయిల్స్ చూసుకునే రీఛార్జ్ చేయొచ్చు. ఇప్పుడు అంతా ఎస్టీపీ నెంబర్, కార్డ్ నెంబర్ చూసి మనం రీఛార్జ్ చేస్తున్నాం కాబట్టి ఈ రిపోర్ట్ ఒకటి తీసుకున్నామంటే ఎవరెవరు పే చేస్తారో వాళ్ళందరికీ రీఛార్జ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదివరకు ఓల్డ్ వర్షన్లో ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబర్ అనేది లేవు. అలాగే నాన్ పెయిడ్ కస్టమర్ రిపోర్ట్. నాన్ పెయిడ్ కస్టమర్ రిపోర్ట్ అంటే ఇప్పటి వరకు కట్టని వాళ్ళు, అస్సలు కట్టని వాళ్ళు, నాన్ పెయిడ్ అసలు కట్టని వాళ్ళ లిస్టు. మాకు కంప్లీట్గా పే చేయని వాళ్ళు, ఈ మంత్లో అసలు పే చేయలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1,327 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ అంతా ఇది. అక్కడ కూడా కస్టమర్ ఐడి వస్తుంది, నేము, అడ్రస్, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబరు, కరెంట్ బ్యాలెన్స్, ప్రస్తుతానికి ఎంత బ్యాలెన్స్ ఉన్నాడు ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దీన్ని బట్టి మనం కస్టమర్ కాల్ చేయటమో, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర పంపించడమో, కలెక్షన్ కోసం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా దానికి మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. మనం మన A4 సైజ్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అలాగే పేమెంట్ డ్యూ రిపోర్ట్ అంటే కొంత కట్టి కొంత కట్టిన వాళ్ళు, సపోజ్ 500 రూపీస్ కట్టాలి, ఒక 400 రూపీస్ కట్టాలి, ఇంకా 100 రూపీస్ పెండింగ్ ఉన్నారు. అలాంటి వాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు కట్టిన వాళ్ళు వస్తారు, కొంత కట్టి కొంత కట్టిన వాళ్ళు కూడా వస్తారు. ఇవన్నీ కూడా ఎట్లుగా మనం A4 సైజ్ పేపర్లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ప్లస్ ఎక్సెల్లోకి మొత్తం టోటల్ డేటాని ఎక్సెల్లో తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కస్టమర్ ఐడి, నేము, అడ్రస్, ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, డ్యూ అమౌంట్ అసలు కట్టవలసింది ఎంత, కట్టింది ఎంత, కట్టవలసింది కట్టింది. ఇక్కడ సపోజ్ 720 రూపీస్ కట్టాలి, 700 రూపీసే కట్టాడు, ఇంకా 30 రూపీస్ పెండింగ్ ఉంది. అలాగే ఇంకా కంప్లీట్గా కట్టలేదు, అసలు కట్టలేదు. ఇక్కడ 180 రూపీస్ కట్టాలి, 180 రూపీస్ కట్టే 10 రూపీస్ పాత బ్యాలెన్స్ ఏదో ఉందో అది పెండింగ్ ఉంది. అలాగే నో డ్యూ కస్టమర్స్ రిపోర్ట్ అంటే అసలు పెండింగ్ లేరు. సపోజ్ 3 months 6 months ప్యాకేజ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే 1 year ప్యాకేజ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ముందే అడ్వాన్స్గా పే చేసిన వాళ్ళు, మనకేం రూపాయి పెండింగ్ లేరు, వాళ్ళు బాకీ లేరు, అలాంటి వాళ్ళు నో డ్యూ కస్టమర్స్. ఫుల్ పేమెంట్ కస్టమర్ రిపోర్టు, ఇలా ఏం బ్యాలెన్స్ లేదు. మనం ఇక్కడ -10 రూపీస్ ఉందంటే వాళ్ళకి మనమే బ్యాలెన్స్ ఉన్నాం ఇంకా అని అర్థం. ఇక్కడ కూడా కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, అడ్రస్, ఎస్టీపీ నెంబర్, కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్, డ్యూ అమౌంట్, పేడ్ అమౌంట్, బ్యాలెన్స్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. వీటికి మనం రిపోర్ట్ తీసుకోవచ్చు. వీళ్ళందరూ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు, ఇక్కడ మనకేం బాకీ లేరు అసలు. నెక్స్ట్ డివైస్ వైజ్, సపోజ్ 5 డివైజెస్ ఉన్నాయి, 5 డివైజ్ నుంచి ఏ డివైజ్ నుంచి ఎంత కలెక్షన్ అయింది ఏ రోజు, అయితే సపోజ్ ఆఫీస్ పేమెంట్ కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆఫీస్ కట్టిన వాళ్ళు ఈరోజు, వీళ్ళంతా ఆఫీస్కి వచ్చి పేమెంట్ కట్టిన వాళ్ళు. 0 అంటే డివైజెడ్ 0 అంటే ఆఫీస్ పేమెంట్స్ అని. ఎంతమంది కట్టారు? నెంబర్ ఆఫ్ కస్టమర్స్ 15 మెంబర్స్. అమౌంట్ వచ్చేసి 7,328. అలాగే సపోజ్ డివైస్ ఐడి 1 నుంచి ఎంతమంది కట్టారు, లేదా 3 నుంచి ఎంతమంది కట్టారు, 1 నుంచి 6 మెంబర్స్ కట్టారు. డివైస్ ఐడి 1, మిషన్ నెంబర్, డివైస్ ఐడి అంటే మిషన్ నెంబర్ 1. అలాగే ఈ మంత్ సపోజ్ మిషన్ నెంబర్ 3 నుంచి ఎంతమంది కట్టారు, సెప్టెంబర్ 2021. డివైస్ ఐడి 3, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ 6, అమౌంట్ వచ్చేసి 4,210 రూపీస్ వచ్చింది. అలాగే రూట్ వైజ్, కాలనీ వైజ్ కావచ్చు, రూట్ వైజ్ కావచ్చు, విలేజ్ వైజ్ కావచ్చు, ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఎంత కలెక్షన్ అయింది,
ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఏపీఎఫ్ఎల్ అనే ఏరియా నుంచి 580 కలెక్షన్ అయింది, ఎంతమంది కంటారు, 3 పేమెంట్ చేశారు ఆ ఏరియాలో. అలాగే రూట్ వైజ్లో లేకపోతే ఇంకా వేరే రూట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని మన ఇష్టం, ఏ రూట్ అయినా సరే, ఏ రూట్ మన దగ్గర ఉన్నాయో అన్ని రూట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ డేట్ వైజ్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రమ్ డేట్ నుంచి టు డేట్. ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎఫ్ఎల్ ఉంది, 10వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు, లేకపోతే 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఎంతమంది పే చేశారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. వాళ్ళది కూడా బిల్ డేట్, బిల్ నెంబరు, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఫోన్ నెంబరు, ఎస్టీబీ నెంబరు, కార్డ్ నెంబరు, పెయిడ్ అమౌంట్, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఇవి కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ రూట్ వైజ్ అయిపోయింది. రూట్ వైజ్లో నాన్ పేడ్ కస్టమర్స్, ఇంతకుముందు డివైస్ వైజ్ ఎలా చూస్తామో పేమెంట్ కస్టమర్, అలా రూట్ వైజ్లో ఈ రూట్లో మనకు ఎంతమంది పెండింగ్ ఉన్నారు, అసలు పే చేయని వాళ్ళు ఎంతమంది, ఈ రూట్లో పర్టికులర్ రూట్లో ఏఎంపీఆర్ అనే రూటు 6 మెంబర్స్ కావాలి. అమౌంట్ మనకు రావాల్సిన అమౌంట్ వచ్చేసి 4038 రూపీస్. అలాగే ఈ రూట్లో పేమెంట్ డ్యూ, కొంత కట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలాగే నోట్ డ్యూ, ఈ రూట్లో నోట్ డ్యూ కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఇది ఒకళ్ళు ఉన్నారు, ఎక్కువ ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళు. అలాగే రూట్ల వైజ్ ఏ రూట్ మనకు కావాలనుకుంటే ఆ రూట్ వైజ్ సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అన్నింటిలో కూడా ఇక్కడ కూడా సెటప్ బాక్స్ నెంబర్, కార్డ్ నెంబరు, ఎస్టీబీ నెంబర్ అన్నీ వస్తాయి. అన్ని డీటెయిల్స్ వస్తాయి. మనకి ఏ రిపోర్ట్లో చూసుకున్నా కానీ అన్ని డీటెయిల్స్, ఫోన్ నెంబరు, కస్టమర్ నేము, కస్టమర్ ఐడి అన్నీ వస్తాయి. నెక్స్ట్ కస్టమర్ స్టేటస్ రిపోర్ట్లు, అలా మన దగ్గర కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు, అందులో యాక్టివ్లో ఎంతమంది ఉన్నారు, టెంపరీ డిస్కనెక్టెడ్ ఎంతమంది ఉన్నారు, పర్మనెంట్ డిస్కనెక్టెడ్ ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. టోటల్ కస్టమర్స్, ఆల్ కస్టమర్స్, మన దగ్గర ఉన్న కస్టమర్ లిస్ట్ మొత్తం వస్తుంది. అందులో వాళ్ళు ఏ రన్నింగ్లో ఉన్నారా, ఆపైపోయినారా, అంటే డిస్కనెక్ట్ అయిపోయినారా అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, ఫోన్ నెంబరు, ఎస్టీబీ నెంబరు, కార్డ్ నెంబరు, స్టేటస్ అంటే రన్నింగ్లో ఉన్నారా లేదా డిస్కనెక్ట్ అయిపోయారు అనేది. ఇక్కడ 0 అంటే రన్నింగ్లో ఉన్నారండి, కరెంట్ బ్యాలెన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎంత అమౌంట్ రావాలి. టోటల్ కస్టమర్స్ వచ్చేసి 1453, అమౌంట్ వచ్చేసి ఇది ఈ రోజు వరకు, యాజ్ అండ్ డేట్ ఈ రోజు వరకు. అందులో రన్నింగ్లో ఉన్న వాళ్ళే కావాలనుకుంటే కనుక ఇక్కడ టోటల్ కస్టమర్స్లో యాక్టివ్ కస్టమర్స్, ఎంతమంది కస్టమర్స్ యాక్టివ్లో ఉన్నారు, రన్నింగ్లో ఉన్నారు, యాక్టివ్ కస్టమర్స్ లిస్ట్ సెపరేట్ వస్తుంది. అలాగే డిస్కనెక్టెడ్ లిస్ట్ కూడా సెపరేట్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా 14 వీళ్ళంతా రన్నింగ్లో ఉన్నవారు, యాక్టివ్లో ఉన్నవాళ్ళు, యాక్టివ్ కస్టమర్స్ వీళ్ళంతా ఈ రోజు వరకు. అలాగే డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు, టెంపరీ డిస్కనెక్ట్ కావచ్చు, పర్మనెంట్ డిస్కనెక్టెడ్ కావచ్చు, డిస్కనెక్ట్ కస్టమర్ లిస్టు, వీళ్ళంతా డిస్కనెక్ట్ అయిపోయారు. 2 అంటే పర్మనెంట్ డిస్కనెక్టెడ్, 1 అంటే టెంపరీ డిస్కనెక్టెడ్. కొంతమంది 1 వస్తుంది, 1 అంటే టెంపరీ డిస్కనెక్టెడ్, 2 అంటే పర్మనెంట్ డిస్కనెక్టెడ్. అలాంటి వాళ్ళు 39 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ ఇంత రావాలకి పెండింగ్ ఉన్నారు, వాళ్ళు డిస్కనెక్ట్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ రావాల్సింది ఉంది అటు వాళ్ళు. అదేవిధంగా ఏరియా వైజ్ కావాలంటే ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నారు ఆ లిస్ట్ తీసుకోవచ్చు. అందులో యాక్టివ్లో ఎంతమంది ఉన్నారో తీసుకోవచ్చు, లేకపోతే డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే డివైస్ వైజ్, మిషన్ వైజ్, మన దగ్గర ఉన్న మిషన్లో ఏ మిషన్లో ఎంతమంది రన్నింగ్లో ఉన్నారు, టోటల్ అలా ఎంతమంది ఉంటారో అందులో యాక్టివ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది, డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది, ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ డ్యూ వైజ్ పేమెంట్ రిపోర్ట్. డ్యూ వైజ్ అంటే సపోజ్ అబౌవ్ 500 రూపీస్ ఎక్కువ వలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళకి చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. 500 అబౌవ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 500 అబౌవ్ ఇవ్వాల్సిన వాళ్ళు 1049 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా 500 కంటే ఎక్కువ ఇవ్వాలి పెండింగ్ ఉన్న వాళ్ళు. అలాగే సపోజ్ బిట్వీన్ 500 550 సపోజ్ 1000 రూపీస్, 550,000 రూపీస్ మధ్యలో ఇవ్వాల్సిన ఎంతమంది ఉన్నారు, 674 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి 51,000 చేంజ్ ఉంది. తర్వాత డ్యూ కస్టమర్స్ ఏరియా వైజ్గా కావాలంటే ఏరియా వైజ్ టోటల్గా తీస్తాం. ఇప్పుడు ఏరియా వైజ్గా చూసుకోవచ్చు, లేకపోతే మిషన్ వైజ్, డివైస్ వైజ్గా చూసుకోవచ్చు. ఈ ఏరియాలో ఎంతమంది ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సినారు, 500 రూపీస్ అబౌవ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఈ పర్టికులర్ ఏరియాలో ఈ రూట్లో ఎంతమంది ఉన్నారు, ఒకళ్ళే ఉన్నారు. ఎంత పెడతాం మనం,
సారీ బిలో అబవ్ పెట్టి అబవ్ 500 వచ్చినప్పుడు ఈ రూట్లో పర్టికులర్ ఏదైనా రూట్లో ఎంతమంది ఉన్నారు చూసుకోవాలంటే చూసుకోవచ్చు. 9 మెంబర్స్ ఉన్నారు. ఇదంతా కూడా 500 రూపీస్ కంటే ఎక్కువ పెండింగ్ ఉన్న వాళ్ళు. అలాగే మిషన్ వైజ్గా చూసుకోవచ్చు. డివైజ్ మీ మిషన్ నుంచి పర్టికులర్ మిషన్ నుంచి ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సిన ఎంతమంది ఉన్నారు. అబవ్ 500 రూపీస్, సపోజ్ 1000 రూపీస్ ఇవ్వాల్సిన ఈ మిషన్ నుంచి ఎంతమంది ఉన్నారు. మిషన్ వైజ్గా చూసుకోవచ్చు, రూట్ వైజ్గా చూసుకోవచ్చు, టోటల్గా అయినా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రింట్అవుట్లు తీసుకొని మన కలెక్షన్కి వెళ్ళాలన్నా, మన కస్టమర్ ఏజెంట్ పంపించాలన్నా ఈ రిపోర్ట్ బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆల్ కస్టమర్ లిస్ట్, ఆల్ కస్టమర్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇంతకుముందు అన్నిటిలోనూ ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబరు ఇలాంటి డీటెయిల్స్ కొన్ని లేవు. వీటిలో మాత్రం ఇప్పుడున్న ఈ వర్షన్లో అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆల్ కస్టమర్ లిస్టు యాజ్ ఆన్ డేట్ ఈ రోజు వరకు టోటల్ కస్టమర్స్ 1453. టోటల్ అమౌంట్ రావాల్సింది ఎంత రావాలి. ఇక్కడ కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబరు, ఆధార్ నెంబరు, కరెంట్ బ్యాలెన్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అన్నీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు వస్తుంది. ఈ ప్రింట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది చూడండి, కార్నర్లో ప్రింట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ కనెక్షన్ డేట్ వైజ్ రిపోర్టు. కనెక్షన్ డేట్ వైజ్ సపోజ్ ఈ మంత్లో పర్టికులర్ మంత్లో లాస్ట్ మంత్ ఎంతమంది ఎన్ని కొత్త కనెక్షన్స్ వచ్చినాయి. సపోజ్ 2021 జూలైలో కొత్త కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఎన్ని కొత్త కనెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కొత్త కనెక్షన్స్. అలాగే డిస్కనెక్టెడ్ ఏమైనా లిస్ట్ ఏమైనా ఉందా, ఈ మంత్లో ఎవరైనా డిస్కనెక్ట్ అయిపోయారా, ఎంతమంది డిస్కనెక్ట్ అయిపోయారు, అంతా డిస్కనెక్ట్ అయిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్, ఏ రోజున డిస్కనెక్ట్ అయిపోయారు, కనెక్షన్ డేటు, డిస్కనెక్షన్ డేటు ఇవన్నీ వస్తాయి. ఈ మంత్లో ఎంతమంది డిస్కనెక్ట్ అయ్యారు, ఎంతమందికి యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది కొత్త కనెక్షన్స్ ఎన్ని వచ్చినాయి ఆ డీటెయిల్స్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ కస్టమర్ లిస్టు ఎక్సెల్ ఫైల్లోకి ఇంతకుముందు ఆప్షన్స్ లేదు. ఇప్పుడు దాంట్లో కస్టమర్ లిస్ట్ని ఎక్సెల్ ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ కస్టమర్ డీటెయిల్స్ టు ఎక్సెల్ ఫైల్. కస్టమర్ లిస్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కస్టమర్ లిస్ట్ ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది, 1 hour 2 minutes. అలాగే ఇవన్నీ కూడా కస్టమర్ కలెక్షన్ లిస్ట్ని కూడా ఎక్సెల్ ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మన కలెక్షన్ ఎంత అయిపోయిందో మంత్ ఎండింగ్లో ఒక ఎక్సెల్ ఫైల్ కావాలి మనకి, ఎంత కలెక్షన్ వచ్చింది ఏంటి డీటెయిల్స్ ఎవరెవరు పే చేస్తారు ఏంటి అనేది తీసుకోవాలంటే కలెక్షన్ ఫైల్ కూడా తీసుకోవచ్చు. అలాగే కస్టమర్ లిస్ట్ని ఎక్సెల్ ఫైల్లోకి మనకి బ్యాకప్ పెట్టుకుంటూ ఉంటే ఎప్పుడైనా డేటా మన దగ్గర డేటాబేస్ ఖరాబ్ అయినా లేకపోతే సిస్టమ్ ఖరాబ్ అయినా ఏదైనా అయినప్పుడు మనం ఆ బ్యాకప్ ఫైల్ ఉపయోగపడుతుంది. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ సపోజ్ ఏదైనా సర్వీస్కి ఏదైనా లేకపోతే సాఫ్ట్వేర్ సపోర్ట్ కావాలన్నా లేదా హార్డ్వేర్ సర్వీస్కైనా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటుంది. కాంటాక్ట్ అజ్ అని ఉంది కదా, కాంటాక్ట్ డీటెయిల్స్లో ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అవుతుంది ఎక్సెల్ ఫైల్, అందుకోసం నేను ఏం చేయట్లేదు. దగ్గర 1450 కస్టమర్స్ ఉన్నారు, అందుకోసం ఒక 2-3 minutes తీసుకోవాలి టైము అంతా ఎక్స్పోర్ట్ చేయడానికి. అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత అది మెసేజ్ వస్తుంది, కస్టమర్ లిస్ట్ ఎక్స్పోర్టెడ్ టు ఎక్సెల్ ఫైల్. ఓకే ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తుంది ఇక్కడ సేవ్ ఎక్కడ సేవ్ చేయాలి. ఇప్పుడు మెసేజ్ బాక్స్ వస్తుంది. ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సపోజ్ ఇక్కడ డెస్క్టాప్ మీద ఏదో ఒక ఫైల్ డేటా బ్యాకప్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో కస్టమర్ డేట్ వేసుకున్నాం లేకపోతే ఈరోజు డేట్ వేసుకున్నాం, ఏదో కస్టమర్ లిస్ట్ అని ఏదో పేరు పెట్టుకుని కస్టమర్ లిస్ట్ పెట్టుకుని డేటా బ్యాకప్ అనే ఫోల్డర్లో డెస్క్టాప్ మీద, ఇప్పుడు డెస్క్టాప్ మీద ఆ ఫోల్డర్ ఉంటుంది. డేటా బ్యాకప్ కస్టమర్ లిస్ట్ అని ఒక ఎక్సెల్ ఫైల్ వచ్చింది. ఇది ఓపెన్ చేస్తాం అనుకో మనకి డీటెయిల్స్ కూడా ఎక్సెల్ ఫైల్ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి మొత్తం, కస్టమర్ ఐడి, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, కార్డ్ నెంబరు, డీటెయిల్స్ ఆల్ డీటెయిల్స్ దీంట్లో ఎక్సెల్ ఫైల్లో వస్తుంది.
ఈ ఎక్సెల్ ఫైల్లో మనకు కావాల్సినవి ఉంచుకొని మళ్ళీ డిలీట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలని ఎక్కడైనా తీసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైనా డేటా కరప్ట్ అయినప్పుడు ఈ ఫైల్ కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎప్పుడు తీసుకుని ఏదైనా మెయిల్లో పెట్టుకున్నా లేదా పెన్ డ్రైవ్లో పెట్టుకున్నా లేదంటే మీకు ప్రింట్ తీసుకోవాలనుకున్నా దేనికైనా ఎక్సెల్ ఫైల్ ఉపయోగపడుతుంది. ఇంతకుముందు దాంట్లో ఈ ఎక్సెల్ ఫైల్ ఆప్షన్ లేదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అది కూడా లేదు. ఇప్పుడున్న వర్షన్లో ఉంది ఈ రిపోర్ట్స్తో పాటు అది కూడా ఎక్సెల్ ఫైలు. అలాగే శాంపుల్ ప్రింట్స్ ఎలా ఉంటాయి, రిపోర్ట్స్ ఎలా ఉంటుందో జస్ట్ మీకు ఒక ఇమేజెస్ చూపిస్తాను. శాంపుల్ ప్రింట్అవుట్, బిల్డింగ్ మెషిన్ నుంచి వచ్చి శాంపుల్ ప్రింట్అవుట్, శాంపుల్ బిల్లు, మీ కేబుల్ నెట్వర్క్ పేరు, మీ ఊరి పేరు, బిల్ రిసిప్ట్ నెంబరు, డేటు, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, అడ్రస్సు, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, కార్డు నెంబరు, లాస్ట్ బిల్ ఎప్పుడు పే చేశాడు, ఎంత పే చేశాడు, పాత బిల్ అడ్వాన్స్ ఏమైనా ఉందా, ఛార్జ్ ఎంత, టోటల్ డ్యూ ఎంత, పేడ్ అమౌంట్. అలాగే ఇప్పుడు మనం ఎక్సెల్ ఫైల్ క్రియేట్ చేసాం కదా, దాని ఎక్సెల్ ఫైల్ కస్టమర్ ఐడి, నేము, అడ్రస్, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, కనెక్షన్ డేటు, అడ్వాన్సు, ఏజెంట్ డేటు, మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ డీటెయిల్స్ మీరు కావాల్సిన ఉంచుకొని మిగతా డిలీట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఈ ఫైల్ని సేవ్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడైనా మీ డేటా కరప్ట్ అయినప్పుడు ఈ ఫైల్ ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు శాంపుల్ బిల్స్, మిషన్ నుంచి వచ్చే శాంపుల్ బిల్స్. ఇప్పుడు కూడా కస్టమర్ ఐడి, నేము, ఫోన్ నెంబరు, ఎస్టీపీ నెంబరు, లాస్ట్ బిల్ డేటు, లాస్ట్ బిల్ పెయిడ్ అమౌంట్, ప్రీవియస్ బ్యాలెన్స్, ఛార్జ్ ఎంత, 320 రూపీస్, టోటల్ డ్యూ ఎంత, పెయిడ్ అమౌంట్, బ్యాలెన్స్. అలాగే మీ కేబుల్ నెట్వర్క్ పేరు పైన వస్తుంది, కిందేమో మీ ఫోన్ నెంబర్ అది వస్తుంది. నెక్స్ట్ మిషన్ ఎలా ఉంటుంది, మిషన్ అది మోడల్ రెండు కూడా సేమ్ థింగ్. డిస్ప్లే, కీప్యాడ్, కంప్లీట్గా ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మీకు కావాల్సినట్టుగా మేము సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తాం. ఎవరైనా కస్టమైజేషన్ సాఫ్ట్వేర్ కావాలంటే కూడా చేసిస్తాం. దాని మిషన్ కొన్ని ఆప్షన్స్, ఎస్ఎంఎస్ ఆప్షన్ ఉంటుంది మిషన్కి, కస్టమర్కి ఒక ఎస్ఎంఎస్, అలాగే ఆపరేటర్కి ఒక ఎస్ఎంఎస్ డీటెయిల్స్. అది కంప్లీట్గా డీటెయిల్స్, రిపోర్ట్స్ ఇవన్నీ. శాంపుల్ బిల్స్, అలాగే శాంపుల్ రిపోర్ట్స్ అన్నీ. నెక్స్ట్ అడ్రస్, ఇక్కడ పేరు సత్యనారాయణ, మొబైల్ నెంబరు, ఎస్ఆర్ఎం కలిసి అడ్రస్, కంపెనీ అడ్రస్. అలాగే నెక్స్ట్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు కస్టమర్ లిస్ట్ ఎక్సెల్ ఫైల్ తీసుకున్నాం కదా, అలాగే కలెక్షన్ ఫైల్ కూడా తీసుకోవచ్చు. ఎక్సెల్ లిస్టు, దాని తర్వాత కాంటాక్ట్ అడ్రస్, సేల్స్, సర్వీస్ అడ్రస్, రెండు అడ్రస్లు, రెండింటి ఫోన్ నెంబర్ సేమ్ ఉంటుంది. వాట్సాప్ కానీ లేదా నార్మల్ కాల్ కానీ దేనికైనా 9948606622. మీకు ఏది డౌట్ ఉన్నా, ఈ సాఫ్ట్వేర్ గురించి డౌట్ ఉన్నా, మిషన్ గురించి డౌట్ ఉన్నా, ఏది డౌట్ ఉన్నా కానీ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, మిగతా ఆపరేటర్స్కి ఫార్వర్డ్ చేయండి. ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు, వాడుతున్న వాళ్ళు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. న్యూ కస్టమర్స్ కూడా దీన్ని బై చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు, ఎవరికి డేటా ఎంటర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఈ డేటాబేస్ అంతా. మిషన్స్ కూడా కొంచెం అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా సేమ్ ఇదంతా సేమ్ ఉంటుంది. దీనికైనా కొత్తగా మార్చుకోవాల్సింది ఏం లేదు. పాత కస్టమర్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు, ఈ సాఫ్ట్వేర్ని వాడుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కాల్ చేస్తే నేను సాఫ్ట్వేర్ కాపీ చేస్తాను. మీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎనీ డెస్క్ ద్వారా నేను మీ డీటెయిల్స్ ఇస్తే నేను కాపీ చేసి ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఒకసారి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇన్స్టాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అంతా వస్తాను. మా మిషన్స్ ఉంటాయి. శాంపుల్ బిల్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు డైరెక్ట్ కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. మీకు ఏమైనా డౌట్లు కానీ లేకపోతే
మాడిఫికేషన్స్ కావాలన్నా కస్టమైజేషన్ కావాలన్నా మీరు కామెంట్ రూపంలో పెడితే నేను అప్డేట్స్ ఇస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు వాడుతున్న కస్టమర్స్ అందరూ కూడా కొన్ని మాడిఫికేషన్స్ అప్డేట్స్ అడిగారు. దాని ప్రకారం ఇది డిజైన్ చేశాను. మీకు ఏమైనా ఇంకా ఏమైనా మాడిఫికేషన్స్ కానీ లేదంటే మీకు కస్టమైజేషన్స్ కానీ కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేను అప్డేట్స్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను మీకు.